వాక్యంలోకి వెళ్దామా? మనం విశ్వాసం, ఫెయిత్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. విశ్వాసంలో కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని రెవల్యూషన్స్, కొన్ని ప్రత్యక్షతలు మనం మాట్లాడుకోవచ్చు. సో సో ఈ జనరేషన్కి దేవుడు టూ మచ్ రెవల్యూషన్ ఇచ్చాడు. హల్లెలూయా. కానీ దాన్ని తీసుకొని పనిచేసేవాళ్ళు, త్యాగపూరితంగా దేవునితో నడిచేవాళ్ళు ఆల్మోస్ట్ కనబడరు. సో ఈవెన్ మనం చుట్టూన్న వ్యక్తులు కానీ, మనకి భక్తి నేర్పించిన వాళ్ళు కానీ, లేకపోతే ఈవెన్ క్రైస్తవులు కానీ, చాలా సంఘాల్లో చాలామంది గొప్పవారుగా చెప్పుకునే వాళ్ళని, విశ్వాసులుగా చెప్పుకునే వాళ్ళని చూసినప్పుడు అదేంటంటే కొన్ని ఆచారాలు, కొన్ని సిద్ధాంతాలు పట్టుకొని వాళ్ళు జీవించినట్టు ఉంటుంది. కానీ చాలా రెవల్యూషన్స్ని వాళ్ళు తీసుకోకుండా, అంటే దేవుడు వాళ్ళకి ఇవ్వలేదని కాదు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. కానీ ఒక సిద్ధాంతంలో పెరిగినప్పుడు ఏంటంటే క్రొత్త విషయాల్ని వాళ్ళు తీసుకోలేరు, క్రొత్త విషయాలు వాళ్ళు అంగీకరించలేరు. సో ఈ జనరేషన్కి అలాంటి సమస్య లేదు చాలా వరకు. అంటే సో వాక్యంలో ఏముందంటే అంత్య దినాల్లో జ్ఞానం అనేది అధికమవుతుందంట. నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్. అంటే మునుపు 100 సంవత్సరాలు లేని ప్రత్యక్షతలు దేవుడు ఒక తరానికి ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, మనమున్న తరానికి ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనకున్న సమస్య ఏంటంటే వాటిని తీసుకొని వాటిని అభ్యాసంలో పెట్టి వాటి యొక్క ఫలం చూడటమే మన ఎదుట ఉన్న చాలా పెద్ద సవాల్. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? మనకున్న సమస్యల్ని దాటి మనం జీవించాలంటే చాలాసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం పుట్టి పెరిగిన వాతావరణం, మనకున్న సంస్కృతి, మన ఆలోచన విధానం, వీటన్నిటిని దాటి వాక్య పరిధిలోకి రావాలి, ఆత్మీయ ప్రపంచంలోకి రావాలి, దేవునితో నడుస్తూ ఆయన స్వరం వినే అనుభవంలోకి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అంత ఈజీ కాదు. కానీ ఎవరైతే వాళ్ళ తరపున వాళ్ళు త్యాగం చేసి దేవునితో నడవడానికి ఇష్టపడతారో వారు గొప్ప బహుమానాలు, గొప్ప ఫలమును ఈ జనరేషన్లో, ఈ తరంలో వారు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, మనం వెనకెళ్ళట్లేదు ఆత్మీయంగా, మనం ముందుకే వెళ్తా ఉన్నాం. దేవుని యొక్క శక్తిని, దేవుని మంచితనాన్ని, దేవుని కృపని అత్యధికంగా అనుభవించబోయే తరం మనది. హల్లెలూయా. సో దాని అర్థం దేవుని కార్యాలు కూడా అలానే జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రికలోకి వెళ్దామా? 2వ పేతురు 1వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల చాలు. యాంప్లిఫైడ్ క్లాసిక్ లేస్తావా? ఫర్ వి ఆర్ నాట్ ఫాలోయింగ్ cleverly devised stories when we made known to you the power and coming of our Lord Jesus Christ, but we are eyewitness of his majesty. మధ్యలో చదువుతున్నా, this is my beloved son in whom I am well pleased and delighted. We heard this voice born out of heaven, for we were together with him on the holy mountain and we have the prophetic word. దేవుడు ఏం చేశాడంట? ఒక ప్రవచనాత్మకమైన వాక్కుని మనకిచ్చాడంట. సో పేతురు ఈ పత్రికను రాస్తే ఏమంటున్నాడంటే, మేము కల్పనా కథల్ని ఆధారం చేసుకొని మేము ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేదని చెప్తా ఉన్నాడు.
వి డిడ్ నాట్ ఫాలో కన్నింగ్లీ డివైజ్డ్ ఫేబుల్స్. మా విశ్వాసానికి ఒక ఆధారం ఉంది. మేము దేవుని వెంబడించడానికి ఒక ఫౌండేషన్ ఉంది, ఒక పునాది ఉంది. మేము ఆయనతో చూసాము, మేము ఆయనతో ఉన్నాము, ఆయన పరిచర్యను చూసాము. జీవవాక్కుని యోహాన్ ఏమంటున్నాడు మొదటి యోహాన్లో, మా చేతులతో మేము నిదానించి మేము తాకాం. ఫర్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద వర్డ్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ జీవవాక్యాన్ని మేము అనుభవించాము, ఆయనతో మేము నడిచాము, ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు మేము చూసాం. సో ఇవన్నీ కట్టుకథలు కాదు మేము బోధించేది, లేకపోతే మా విశ్వాసము వ్యర్థమైన వాటి మీద కట్టబడలేదు, లేకపోతే మా విశ్వాసం ఎందుకు పనికిరాని విశ్వాసం కాదని పేతురు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు ఏం మాట్లాడుతున్నాను, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచడం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ నాకు చెప్తారు, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచడం. దేని మీద విశ్వాసం ఉంచడం అంటే దేవుని వాక్యం అని, దేవుని మాట అని, లేకపోతే దేవుని వాక్యం అని. సో పేతురు ఒక అనుభవం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ ముగ్గురిని తీసుకొని, ఎవరిని, పేతురు, యోహాన్, యాకోబు, ఆ ముగ్గురిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. అవునా? రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతా ఉంది, ఆయన వస్త్రములు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయనకు ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. పక్కన చెప్పండి, మన దేవుడు మనకి సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ ఇచ్చే దేవుడు. అంటే ఏంటి? అసాధారణమైన సంధింపులు. హల్లెలూయా. అందరు చెప్తారు అన్నమాట, అసాధారణమైన సంధింపులు. అంటే మనం వాక్యాన్ని అనుభవిస్తూ ఉంటాము, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటాము, దాంతోపాటు దేవుడు ఏం చేస్తాడంట, అసాధారణమైన సంధింపులు మనకి ఆయన అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. మాట పరంగా మాత్రమే మనం అనుభవించాం, కానీ అనుభవపూర్వకం కూడా మనం అనుభవిస్తాం. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? మాట పరంగా మాత్రమే కానీ మనం దేవుని శక్తిని చూడం, కానీ అనుభవపూర్వకం కూడా మనం ఏం చేస్తాం, దేవుని శక్తిని మనం చూడటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. చాలాసార్లు పౌలు పత్రికల్లో రాస్తా ఉన్నప్పుడు సువార్త, మా సువార్త మీ దగ్గరికి ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తితో మీ వద్దకు వచ్చింది. ఇన్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని సువార్త అంటే మన దగ్గరకు ఎట్లా వచ్చింది? పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వచ్చింది. హల్లెలూయా. అందుకని మనం ఏదో ఒక టైంలో మనం స్వస్థత పొంది ఉంటాం, ఏదో ఒక టైంలో మనం విడుదల పొంది ఉంటాం, ఏదో ఒక టైంలో మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూసాం. అంటే సువార్త మన దగ్గరకు ఎట్లా వచ్చింది? అది ఒంటిగా రాలేదు. దేంతో పాటు వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తితో వచ్చింది. కొంతమంది జీవితాల్లోకి సువార్త ఎట్లా వచ్చింది? అద్భుతాలతో వచ్చింది. దేవుడు ఏదో మిరకిల్ చేశాడు కాబట్టి నువ్వు ఆయన తెలుసుకున్నా. హల్లెలూయా. ఆ మిరకిల్ జరిగిన వెంటనే, అద్భుతం జరిగిన వెంటనే ఆయన శక్తి నువ్వు అనుభవించావు కాబట్టి ఆయన నిజమైన వాడని నువ్వు తెలుసుకున్నావు. అంటే మనలో మనందరికీ వ్యక్తిగతంగా చూస్తే సువార్త రకరకాల విధాలుగా వచ్చింది. హల్లెలూయా. కొంతమందికి సువార్త ఎలా వచ్చింది? అద్భుతాల ద్వారా వచ్చింది. హల్లెలూయా. మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి వారు విడిపించబడ్డారు, లేకపోతే వాళ్ళు ఒక స్వస్థత పొందారు, లేకపోతే చీకటి శక్తుల నుంచి వారు విడుదల పొందారు, లేకపోతే భయంకరమైన సమస్యల నుంచి బయటకు వచ్చారు. సువార్త ఎలా వచ్చింది? అద్భుతాల ద్వారా వచ్చింది, పవర్ ద్వారా వచ్చింది. అదే చెప్పండి, పవర్ అనండి. మన తక్కువగా ఉండేది అదే కదండి. అవునా? పవర్ ద్వారా సువార్త మనకు వచ్చింది. సో పేతురు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మేబీ పేతురు రాసిన పత్రిక వీటిని చూసినప్పుడు ఆసియా మైనర్లో ఉన్న కొన్ని సంఘాలకి, అదేవిధంగా ఇంకొన్ని సంఘాలకి పేతురు రాస్తూ ఉన్నాడు ప్రాబబ్లీ. సో వాళ్ళు, ఆ సంఘస్థులు ఆ టైంలో వాళ్ళకి ఏమవుతా ఉందంటే, వాళ్ళ విశ్వాసం అనేది పరీక్షించబడతా ఉంది. ఏంటి? మనం నమ్ముతుంది కరెక్టేనా? మనం వెళ్తున్న మార్గం కరెక్టేనా? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మన విశ్వాసానికి అసలు ఏమైనా ఆధారం ఉందా? కొన్నిసార్లు దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తాడని మనమే లేకుండా పోతాం ఫైనల్గా. అంటే సరదా చెప్తున్నాను, ఓకే? అంటే ఏంటి, ఆ టైం పీరియడ్ అంతా దాటిపోయి ఇంకేముందిలే అన్నట్టు మనం కూర్చుంటాం. సో పేతురు ఏమంటున్నాడు? ఇవి కల్పనా కథలు కాదు, చమత్కారంతో కూడిన విషయాలు కాదు, ఇవి క్రియేట్ చేసిన కన్నింగ్ స్టోరీస్ కాదంటున్నాడు పేతురు. మేము ఆయన చూసాం. హల్లెలూయా. మేము ఆయన శక్తిని చూసాం, మేము ఆయన కార్యాలను చూసాం,
ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని వెనకాల ఉన్న పవర్ని, దాని వెనకాల ఉన్న ఫ్రీక్వెన్సీని మేము చూసాం. హల్లెలూయా. ఈవెన్ మా ఎదురుగుండానే ఆయన ఆరోహణమయ్యాడు. ఈవెన్ ఆ రూపాంతరపు కొండ మీద మేమున్నాం. కొండ మీద ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు వచ్చి ఏమవుతుంది, ఆయన వస్త్రాలు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? ఎలియా, హానోకు, అంతేనా? లేకపోతే మోషేనా? ఎవరు వచ్చారు? మోషే, ఏలియాలు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా పేతురు చూశాడు. ఇవన్నీ చూసి పేతురు ఏమంటున్నాడంటే, వీటన్నిటి నేను కాదనట్లేదు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతాయి కూడా. కానీ దానికి మించిన ఇంకొక రెవల్యూషన్ ఉంది అంటున్నాడు పేతురు. ఒకసారి హల్లెలూయా చెప్తారు దేవునికి. దానికి మించిన ఇంకొక ప్రత్యక్షత ఉంది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒక ప్రవచన వాక్ ఉంది అంటున్నాడు పేతురు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవైపు సూపర్ న్యాచురల్ అనుభవాలన్నీ ఉన్నాయి, ఇంకోవైపు ఒక ప్రొఫెటిక్ వర్డ్ ఉంది అంటున్నాడు. అందరు చెప్తారా? ప్రొఫెటిక్ వర్డ్, ప్రవచనాత్మైన వాక్. అది ఎలా ఉందంటే, తెల్లవారు ఏమని చెప్తా ఉన్నాడు? వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. అంటే ఆ వాక్కుని తీసుకుంటే ఒక మార్నింగ్ స్టార్, ఒక వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయిస్తుందంట. అంటే ఆ వేకువ చుక్క ఎవరంటే క్రీస్తు అనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వాక్కుని మనం ఎప్పుడైతే మన లోపల మనం తీసుకుంటామో, ఆ వాక్ ఎలా ఉంటుందంట, చీకట్లో మనం వెళ్తా ఉన్నప్పుడు మనకి ప్రకాశమానమైన దీపం వలె ఆ వాక్యం ఉంటుందంట. ఒకవైపు సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ ఉన్నాయండి, ఒకవైపు అసాధారణమైన అనుభవాలు ఉన్నాయి, అసాధారణమైన సందీపులు ఉన్నాయి. పేతురు ఏమంటున్నాడు? వీటన్నిటి మేము చూసాం. హల్లెలూయా. కేజేవిలో ఏమంటాడంటే, we have also a more sure word of prophecy. మరి ఎంతో నిశ్చయమైన ప్రవచన వాక్కు. కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలంటే, అవునా? ఎంతో నిశ్చయతో కూడిన ప్రవచన వాక్కు అంటున్నాడు. ఓకే, ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి, వాటిని మేము చూసాం, వాటిని మేము అనుభవించాం. కానీ సంగమా, మీకు ఒక సీక్రెట్ మేము చెప్పాలనుకుంటున్నాం, మీకు ఒక రహస్యాన్ని మేము ఇవ్వాలనుకుంటున్నాం. అదేంటంటే, ఒక ప్రవచన వాక్ ఉంది. ఆ ప్రవచన వాక్ ఏంటంటే, దేవుడు మాట్లాడిన మాటలు అవి మన హృదయంలోకి వస్తాయంట. అవి ఎలా ఉంటాయంట? ఒక మార్నింగ్ స్టార్ లాగా. హల్లెలూయా. ఒక ఉదయించే నక్షత్రం లాగా మన లోపల అవి క్రియ చేయటం మొదలు పెడతాయంట. అంటే ప్రతి చీకటి మన లోపల నుండి పారద్రోలి దేవుని వలె మనం వెలుగులో నడిచేటట్టు చేస్తాయంట. ఏంటది? సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ కాదు. ఏంటి? ద ప్రొఫెటిక్ వర్డ్. హల్లెలూయా. కేజీలో ఏమంటున్నాడు? కేజీవిలో వి హ్యావ్ ఎ మోర్ ష్యూర్ వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ. ఇదెంతో నిశ్చయమైన ప్రవచనమైన వాక్. ఇది కొట్టిపడేయడానికి లేదు, ఇది తీసి పడేయడానికి లేదు. ఉదాహరణకు ఒక దేవదూతను చూశాను ఈరోజు, అవునా? నీకు మంచి అనుభవం కలిగింది. ఇవన్నీ ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు, లేకపోతే ఆ అనుభవాల్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ పేతురు ఇక్కడ ఏదో రెవల్యూషన్ మాట్లాడుతున్నాడు, ఒక ప్రత్యక్షత మాట్లాడుతున్నాడు. ఇది కానీ మనం పట్టుకోగలిగితే మిగిలిన అన్నిటికీ ఇది పునాది. హల్లెలూయా. ప్రతి అసాధారణమైన అనుభవానికి పునాది ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. కొంతమందికి వాక్యం ఎక్కడో 0.0000001% ఉంటుంది లోపల. భూలోకంలో ఉన్న చెత్త అంతా 99.9999% ఉంటుంది. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఇది మన ఆహారం. వినటం వల్ల మనకేమొస్తా ఉంది? విశ్వాసం వస్తూ ఉంది. పేతురు ఏమంటున్నాడంటే, ఆ విశ్వాసం వ్యర్థమైంది కాదు, అదేదో కట్టు కథ కాదు, అదేదో మేము కల్పించుకొని చెప్తున్న పిచ్చి కథలు కాదు. అచ్చమైన తెలుగు భాషలో చెప్పమంటారా? పేతురు ఏమన్నాడు? మేము పిచ్చి కథలు పడట్లేదు మీకు వాక్యం చెప్తున్నప్పుడు. ఇది మోర్ ష్యూర్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. ఈవెన్ మేము రూపాంతరపు కొండ మీద ప్రభు యొక్క మహిమను చూసిన దానికంటే, హల్లెలూయా హల్లెలూయా, ఈవెన్ దానికంటే, ఈవెన్ ఏంజల్స్ చూసిన దానికంటే
ఈవెన్ దేవదూతలతో నడిచిన దానికంటే పేతురేమంటున్నాడు, ఇది మరెంతో నిశ్చయమైన ప్రవచన వాక్కు, దాని యందు మనం లక్ష్యం ఉంచిన ఎడల మనకెంతో మేలంట. అంటే దేవుడు మిగిలిన అనుభవాలు మనకి ఇవ్వనని కాదు, ఆయన అన్ని ఇస్తాడు. దేన్ని ఆధారం చేసుకొని ఇస్తాడు చెప్పిన? మన లోపల కట్టబడిన ప్రవచన వాక్కుని ఆధారం చేసుకొని ఇస్తాడు. హల్లెలూయా. అంటే మన లోపల ఆ వాక్యం ఉంటే మనం దేన్నైనా సృష్టించగలుగుతాం, మనం దేన్నైనా జయించగలుగుతాం, ఏ ఆర్థిక సమస్యనైనా జయించగలుగుతాం, ఏ భయంకరమైన పరిస్థితి అయినా జయంతో మనం దాటి రాగలుగుతాం. హల్లెలూయా. పేతురేమంటున్నాడు, దీని యందు మనం లక్ష్యం ఉంచాలంట. ఈ సీజన్లో దేవుడు ఏమంటున్నాడు? మీ పక్కన చెప్పండి, ఆయన వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టాలంటే బయటికి వెళ్తున్నప్పుడు క్యాలెండర్లో టింగ్ అని ఒక వచనం, అది కాదు దృష్టి పెట్టామంటే. దివారాత్రులు దాని మీద మనం మనసు పెట్టాలి. కొన్నిసార్లు మనం ఏం పని చేసినా, ఏం ఆలోచిస్తా ఉన్నా, ఆయన మాటలు ఏమై ఉన్నాయి, ఆయన ఏం మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన మాటలు ఏమైనాయి? అవి జీవము, అవి ఆత్మ ఉన్నాయి. వెన్ ఐ మెడిటేట్ అపాన్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్, ఆ వాక్య ప్రత్యక్షతని నేను ధ్యానించినప్పుడు, హల్లెలూయా, నేనే ఇట్లా చెప్తున్నానంటే ఈ ఈ ఈ వచనాలు రాసినప్పుడు పేతురు ఇంకెంత అనుభవించి ఉంటాడు చెప్పండి. హల్లెలూయా. సంఘానికి ఏం చెప్తున్నాడు? నేను అన్ని రెవల్యూషన్స్ చూశాను, నాకు ఎన్కౌంటర్స్ అయినాయి, ఐఎమ్ ఏ సూపర్ హ్యూమన్ బీయింగ్, నేను సాధారణమైన వ్యక్తిని కాదు. పేతురు ఏమంటాడు? మామూలుండి కాదు నేను అంటున్నాడు. నీళ్ళ మీద నడిచినోడు. యేసుప్రభువు పేతురుని చూసి ఏమన్నాడు? యు ఆర్ సిఫస్, యు ఆర్ కేఫా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. పేతురు, నువ్వు ఈరోజు బొంకుతున్నావు కానీ నీకంటే స్థిరమైన వాడు ఎవడలేడు. ఎందుకంటే నేను నిన్ను అలా మార్చబోతా ఉన్నాను. ఆ మార్పు చెందిన పేతురు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఐ నో దిస్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. ఇది నేను చూశాను, నేను ప్రభువుతో నడిచాను, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాను, ఆయన పరిచర్యలో కార్యాలను చూశాను. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, ఆయనతో దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను, రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు చూశాను, ఆయన నీళ్ళ మీద నడిచినప్పుడు చూశాను, ఆయన భూతం వల్ల వచ్చి కనబడినట్టు చూశాను, ఆయన గోడలో నుంచి సుప్పని వచ్చి కనబడినప్పుడు నేను చూశాను. వాటన్నిటికి మించి ఒక సీక్రెట్ నేను మీకు చెప్తా ఉన్నాను. హల్లెలూయా. అదేంటంటే ఆయన మాట్లాడిన వాక్కు, ఆ వాక్కుని కానీ మీరు తీసుకోగలిగితే, దాని మీద మీరు దృష్టి పెట్టగలిగితే, దాని మీద మీరు లక్ష్యం ఉంచగలిగినట్లయితే, హల్లెలూయా, అంటే ఆయన వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకునే కొంది పొందుకునే కొంది మనం ఏమవుతా ఉంటాం అంటే అన్నిట్లో జయించిన వారుగా, మహిమ కలిగిన ఒక నూతన సృష్టిగా ఈ భూమి మీద మనం ప్రత్యక్షమవుతా ఉంటాం. అంటే ప్రతి అసాధారణమైన సంధింపుకి పునాది ఏంటి? వాక్యం. అందరూ చెప్తారు ఏంటది? వాక్యం. కొన్ని విషయాలు మనం కొన్ని వాటిలోకి మనం నడవాలనుకున్నప్పుడు, లేదా కొన్ని వాటిని మనం చేయాలనుకున్నప్పుడు, కొన్నిసార్లు మనం దేవుణ్ణి సూచనలు అడుగుతాం. ఎంతమంది అడుగుతారు దేవుణ్ణి? ప్రభా, ఇందులోకి నేను వెళ్ళాలంటే ఈరోజు ఆ రూపాయి బిల్ల అడ్డం తిరిగి ఆ బాటిల్లో పడాలి. ప్రభా, ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నాను, పొద్దున్నే కానీ ఒక 2 చుక్కలు వర్షం పడితే అయిపోయినట్లే ప్రభా, ఈరోజు నాకు వచ్చినట్టే. సరే, ఇంకొంతమంది దగ్గరకు వస్తాను. ఈరోజు ప్రాఫెట్ గారు నాకు ప్రాఫెసీ చేశారు, దేవుడు నన్ను భయంకరంగా బ్లెస్ చేస్తాడంట. అంటే నేను చేయాల్సిన అవసరం ఏంది నీకు తెలీదా? హలో, ఇవన్నీ ఉన్నాయి, ప్రాఫెసీస్ ఉన్నాయి, కాదంటలేదు. అవి నీకు కన్ఫర్మేషన్స్ ఇస్తాయి, నీకు నిశ్చయితలు ఇస్తాయి. ఓకే, షూర్, క్లారిటీ ఉంది, 100% పక్కా. కొన్ని చెప్తా ఉంటాయి, నీకు తెలీదా? మేబీ ఈరోజే ఒక దేవదూత, ఒక కెరూబ్ కానీ సెరాబ్ కానీ మన మధ్యకు వచ్చాడు. ఈ మధ్య వచ్చి నిలబడి ఈ సంఘాన్ని నేను బహుగా ఆశ్రయించబోతున్నానని దేవుడు చెప్పమని అనుకుందాం. వచ్చాడని అనుకుందాం. ఈ భూతద్దాలకి కనబడలే, వేరే అద్దాలకి కనబడతాడు, వచ్చాడని అనుకుందాం. వెంటనే మనకేమనిపించదు? అబ్బా, వావ్, దేవుడు చెప్పింది గాబ్రియల్ తీసుకొచ్చాడు, దేవుడు చెప్పింది మికాయలు తీసుకొచ్చాడు, అబ్బా, దేవుడు మనల్ని నిజంగా ఆశ్రయించబోతున్నాడని. పేతురు ఏమంటున్నాడంటే అది ఉంది, నేను కాదనట్లా, కానీ ఆయన వాక్యాన్ని సంధించినప్పుడు నీకు అది తెలీదా అంటున్నాడు. ఎంతో నిశ్చయమైన ప్రవచన వాక్కు. హల్లెలూయా. ఏంటి? మోర్ ష్యూర్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. హల్లెలూయా. దీన్ని మనం తీసుకోవాలంట.
హల్లెలూయా. ఇంకొన్ని వచనాలు చూద్దాం ఈ వాక్యాన్ని గురించి. ఎంతమంది నాతో ఉన్నారు? కీర్తనల గ్రంథం 138 అధ్యాయం. కీర్తనల గ్రంథం 138 అధ్యాయం 2వ వచనం. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. యు హ్యావ్ మ్యాగ్నిఫైడ్ యువర్ వర్డ్ అబౌవ్ ఆల్ యువర్ నేమ్. చదువుతారా? ఆ కింద భాగాన్ని చదువుతారా? ఫర్ యు హ్యావ్ మ్యాగ్నిఫైడ్ యువర్ వర్డ్ అబౌవ్ ఆల్ యువర్ నేమ్. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, లేకపోతే హెచ్చించున్నావు. ఆయన నామం అంతటి కంటే అంట. అందరు చెప్తారా? ఆయన నామం అంతటి కంటే. మనం నూతన నిబంధనలో చదివితే ఆయన నామంలో మనం అన్ని అద్భుతాలు చేయొచ్చు అంట. హల్లెలూయా. రోగుల మీద మనం చేతులు ఉంచినప్పుడు స్వస్థతను ఉంటారు. దెయ్యాలను వెళ్ళిపోమన్నప్పుడు ఆయన నామంలో వెళ్ళిపోతాయి. ఆయన నామంలో అన్ని అద్భుతాలు జరుగుతాయి. కానీ ఇక్కడ భక్తుడు ఏం రాస్తా ఉన్నాడు? ఆయన నామం అంతటి కంటే. ఆయన నామం ఉంటేనే ఆ పరిస్థితిలో ఫెయిల్యూర్ అనేది ఉండదు. నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ నామాన్ని ఉపయోగించి ఆ నామంలో ఉన్న శక్తిని నువ్వు తీసుకొని ఆ పరిస్థితిని మార్చగలుగుతావు. అంటే నీకు అక్కడ ఓటమి ఉండదు. ఆయన నామం ఉంటేనే అక్కడ ఓటమి ఉండదు. ఆయన నామం కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడంట. ఇంకా ఆయన వాక్యమే మన లోపల ఉంటే ఏం చెప్తున్నా అర్థమవుతాయి. కొన్ని కనబడతాయి అంతే. వాక్యం మన లోపలికి వచ్చినప్పుడు అన్ని తేట తెల్లంగా మనకి కనబడటం మొదలవుతుంది. ఎవ్రీథింగ్ బికమ్స్ ప్లేన్ వెన్ ద వర్డ్ కమ్స్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. పేతురు దాని గురించే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నామం అంతటి కంటేనంట ఆయన వాక్యాన్ని ఆయన హెచ్చించాడంట. యేసుప్రభు వారు ఏమైనారు చెప్పండి? ఆయన వాక్యము శరీరధారి అయి వచ్చాడు. హీ వాజ్ ద వర్డ్ దట్ బికేమ్ ఫ్లెష్. హీ వాజ్ ద లోగోస్. ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? రేమ అవుతా ఉంది. ఆలోచించారు ఎప్పుడైనా? యేసుప్రభు వారు కొండ మీద 3 రోజులు వాళ్ళని కూర్చోబెట్టి తిండి తిప్పలు లేకుండా ఏమి లేకుండా వాక్యం చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎట్లా బ్రతికుంటారండి? వాళ్ళు ఎట్లా బ్రతికుంటారు? ఆయన వాక్యం, ఆయన రిలీజ్ చేసిన వాక్యం, అది జీవము, అది ఆత్మ అయి ఉంటుంది. మేబీ ఆయన వాక్యం మాట్లాడతా లోపల అనుకుంటాడు, నేను వాక్యం బోధిస్తున్నాను, వీళ్ళకి 3 రోజులు ఆకలి అవ్వకూడదు అనుకుని ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఆ జీవము ఆత్మ వెళ్ళి అందరినీ ఆకలి లేని వారిగా చేసింది. కేవలం ఆత్మీయ ఆకలి మాత్రమే వాళ్ళకుంది. ఏమంటే 3 రోజులు చెప్తే కంటిన్యూస్గా వింటాం అంత ఈజీనా? మనం 1 గంట 45 నిమిషాలు కాన్సన్ట్రేటెడ్గా వినటానికే 100 గుర్తొస్తూ ఉంటాయి మధ్యలో. అవునా? వంకరలు తిరిగిపోతూ ఉంటారు కొంతమంది, తిర్రని తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక 45 మినిట్స్ అబ్బా, ఈ మళ్ళీ స్వస్థత కావాలి, అద్భుతాలు కావాలి, బిల్డింగ్లు కావాలి, ల్యాండ్లు కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, జాబ్ కావాలి, పిల్ల కావాలి, అన్నీ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి అబ్బా? ఒళ్ళొంచితే బాడీ కరెక్ట్ స్ట్రైట్గా వెళ్తుంది. హల్లెలూయా. యేసుప్రభు వారు ఏమన్నారు? నేను మీతో పలికిన మాటలు అవి జీవమును, అవి ఆత్మయని. పేతురు ఏమంటున్నాడు? మరి నిశ్చయమైన ప్రవచన వాక్యం దగ్గరికి మనం వద్దాం. హల్లెలూయా. అంటే ప్రతిరోజు మనం ఏం చేసినా, మనం ఏం చేయకపోయినా మొట్టమొదటిగా మనకేం కావాలి? వాక్యం కావాలి. హల్లెలూయా. నువ్వు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసావా? నాకు అనవసరం. ఆ రోజు అన్నం తిన్నావా? అనవసరం. ఆ రోజు చచ్చిపోతావా? నాకు అనవసరం. నీకేం కావాలి? వాక్యం కావాలి. ఆయన మాటలు నీ లోపలికి వచ్చిన వెంటనే అవి జీవము, ఆత్మయి నిన్ను ఆత్మీయంగా బ్రతికిస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, కళ్ళు మూసుకొని, నా తండ్రి ఈరోజు నాతో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను సక్సెస్ఫుల్గా చేయబోతా ఉన్నాడు. నేను ఎందులోకి అడుగు పెట్టినా అది సక్సెస్ అవబోతా ఉంది. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడని నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు ఆయనలో ఉన్నావని ఎలా తెలుసుకుంటావు? ఆయన వాక్యం నీ లోపల సమృద్ధిగా నివసిస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు ఈ సీజన్లో? ఆయన వాక్యం మీద మనం ఫోకస్ పెట్టాలి. ఆయన ఏం చేశాడంట? ఆయన నామం అంతటి కంటే ఆయన వాక్యాన్ని గొప్పదిగా ఆయన చేశాడంట. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 1 Thessalonians 2వ అధ్యాయం చాప్టర్ 2 verse 13, 13వ వచనం. అందరు చదువుతారా? వచ్చిన అందరూ స్క్రీన్ మీద చూసి చదువుతారా? ఆ హేతు చేతను మీరు దేని గురించిన వర్తమానము వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి గనుక.
చాలు. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమన్నా ఉందంటే, యు వెల్కమ్డ్ ఇట్ నాట్ యాజ్ ద వర్డ్ ఆఫ్ మియర్ మెన్ బట్ యాజ్ ఇట్ ఈస్ ట్రూలీ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ దగ్గరకు వస్తున్న వాక్యాన్ని ఎప్పుడైతే ఒక మనిషి యొక్క వర్తమానంగా మీరు విన్నంత కాలము దాని లోపలికి మీరు వెళ్ళలేరు. చెప్పేది మనిషే, అంటే నాతో ఉన్నారా? చెప్పేది దెయ్యం కాదు, చెప్పేది మనిషే. తెస్సలోనికీలు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు విగ్రహారాధనలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు. అపోస్తులైన పౌలు ఎప్పుడైతే ఆ పట్టణానికి వెళ్ళాడో, తెస్సలోనికాకి వెళ్ళాడో, భయంకరమైన అద్భుతాలు అక్కడ జరగడం ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు జరగడం ప్రారంభమైందో ఆ పట్టణంలో ఉన్న చాలా మంది, అంటే మనం చూస్తే ఎక్కువ శాతం జనాభా, మరి ఎక్కువ శాతం అనపోవచ్చు, బట్ ఓకే కొంతవరకు ఆ జనాభా అందరూ కూడా దేవుని సంఘంలోకి రావడం ప్రారంభించారు. వాళ్ళ కార్యాలన్నీ చూసిన తర్వాత వాళ్ళు వాక్యాన్ని ఎలా తీసుకున్నారంటే, ఓకే పౌలు అనే ఒక మనిషి వచ్చి ఏదో సోది చెప్తున్నాడని వాళ్ళు తీసుకోలే. దేవుడే మాతో మాట్లాడుతున్నట్టుగా. హల్లెలూయా. ఈ సంఘానికి వస్తా నువ్వు చేంజెస్ ఎప్పుడు చూస్తావంటే, ఒక మనిషి లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వాక్యం చెప్తున్నాడని చూసినంత కాలం నువ్వు మార్పు చెందలేవు. ఇది దేవుని వాక్యం, దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించినప్పుడు నీ లైఫ్ అద్భుతంగా టర్న్ అవటం నువ్వు చూస్తావు. పౌలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారంట, ఆ మనుషులందరూ వస్తారు ఏదో సోది చెప్తారని అనుకోవట్లే వాళ్ళు. దే హావ్ నాట్ టేకెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ వర్డ్స్ ఫ్రమ్ మియర్ మెన్, కానీ బట్ ఇట్ ఇస్ ట్రూలీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇదెంతో నిశ్చయమైన ప్రవచన వాక్కు, ఇదెంతో స్థిరమైన ప్రవచన వాక్కు. వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, తెస్సలోనికీలు ఎలా తీసుకున్నారంటే వాక్యాన్ని, మా లైఫ్లో అన్నీ ఫెయిల్ అయిపోయినా, ఎందుకంటే వాళ్ళ విగ్రహారాధన నుండి బయటకు వచ్చిన సంఘం. మేబీ మార్కెట్లో వాళ్ళకి జాబ్స్ ఇవ్వట్లేదేమో, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదేమో, వాళ్ళకున్న డబ్బుల్ని పోగొట్టుకున్నారేమో, వాళ్ళకున్న బంధువుల్ని పోగొట్టుకున్నారేమో, అంత పోగొట్టుకున్నారేమో. కానీ వాళ్ళు వాక్యాన్ని పౌలు మాట్లాడుతున్నప్పుడు ఎలా తీసుకున్నారంట, ఇంకా మన భాషలో చెప్పాలంటే దేవుడు మాట్లాడుతున్నట్టే తీసుకున్నారంట. మొదటి అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు వాక్యాన్ని తీసుకోగానే పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వాళ్ళు అనుభవించారంట. ఎప్పుడైతే వాక్యాన్ని దేవుని మాటగా నువ్వు స్వీకరిస్తావో, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, హల్లెలూయా, నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కొన్నిసార్లు సర్వీస్కి రాకుండా ఇంట్లో కూర్చోవాలన్నా నువ్వు కూర్చోలేవు. ఎందుకో చెప్పనా, మనసు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎందుకని, నువ్వు వాక్యం విన్న వెంటనే అది ముందు నీ లోపలికి వచ్చిందో లేదో తెలియదు, కానీ ఒకలాంటి పరిశుద్ధాత్మేందలి ఆ జాయ్. హల్లెలూయా. దేవుడు మనల్ని అలా డిజైన్ చేశాడు చోట. హల్లెలూయా. పౌలు మాట్లాడినప్పుడు అంట తెస్సలోనిక సంఘంతో పరిశుద్ధాత్మేందలి ఆనందం వారిలోకి వచ్చిందంట. వాళ్ళు ఎప్పుడైతే దేవుని వాక్యం ఇది, దేవుడే వ్యక్తిని పంపించి మాట్లాడుతున్నాడని స్వీకరించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళు ఏం చేశారు, స్వీకరించడం మొదలుపెట్టారు. ఈ వ్యక్తి ఏదో చెప్తున్నాడు, దేవుని దగ్గర నుంచి వచ్చిందే చెప్తున్నాడు కాబట్టి నేను నమ్ముతాను. ఈ వ్యక్తి చెప్తున్నాడు నేను ఆశ్రయించబడతాను. ఈ వ్యక్తి చెప్తున్నాడు నా జీవితంలో అన్ని దేవుడు మేలు కోసం చేస్తాడని. ఈ వ్యక్తి చెప్తున్నాడు దేవుడు నన్ను అభివృద్ధి చెందిస్తాడని. ఈ వ్యక్తి చెప్తున్నాడు దేవుడు నాకు శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక మనిషి మాట్లాడేదే కాదు, అతని లోపల ఉన్న దేవుని ఆత్మ నాతో మాట్లాడిస్తున్నాడని గ్రహించినప్పుడు. ఎంతమంది ఆ ఎక్స్పీరియన్స్లోకి రావాలనుకుంటున్నారు? ఆ ఎక్స్పీరియన్స్లోకి వచ్చిన వెంటనే మిరకల్స్ ఎప్పుడు కూడా అబండెంట్గా జరుగుతూ ఉంటాయి, సమృద్ధిగా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. సమృద్ధి లేని అద్భుతాలు ఎట్లా ఉంటాయి? ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి. కానీ స్థిరమైన ప్రవచన వాక్కులో నిలిచి ఉండే వాళ్ళకి. పేతురు ఈ మాట రాస్తున్నాడంటే, పేతురు లైఫ్ని మనం చూస్తే ఒకనొక టైంలో పేతురు నడిచి వెళ్తా ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ, వ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆ రోడ్డు పక్కన పడుకోబెట్టేవాళ్ళు. ఆయన నీడ పడితే చాలు. అలాగే ఏంటంటే ఆయన ఆ పేతురు రాస్తున్నాడు. నా సీక్రెట్ ఏంటో తెలుసా సంగమా? మన సీక్రెట్ ఏంటో తెలుసా? మన రహస్యం ఏంటో తెలుసా? స్థిరమైన ప్రవచన వాక్కు. ఈ వాక్కును పట్టుకొని నువ్వు దాని లోపల అనుభవించగలిగితే ఆ లోగోస్ అయిన క్రీస్తు, ఆ ఉదయించు వేకువ నక్షత్రాన్ని మీరు సంధిస్తారని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎంత లైట్ వస్తుందో చూడండి. సూర్యుడు అందరికంటే చిన్న స్టార్ అంట.
పెద్దదా చిన్నదా? పెద్దదా. సో అలాంటి ఒక ఒక స్టార్ని మీ లోపల మీరు ఎన్కౌంటర్ చేస్తారంట. హల్లెలూయా. మీరు ఎన్కౌంటర్ చేయటం మాత్రమే కాదు, మీరు అలా మార్చబడతారంట. హల్లెలూయా. సో మనకేం కావాలి? స్థిరమైన ప్రవచన వాక్కు మనకు కావాలి. హల్లెలూయా. ఒకసారి అదే వచనం చూద్దామా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. యాంప్లిఫైడ్ క్లాసిక్ లేస్తావా? You welcomed it not as the word of mere men, but as it truly is the word of God, which is effectually at work in you, who believe, exercising its superhuman power. మానవాతీతమైన ఒక శక్తి ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో వాళ్ళ లోపల పనిచేస్తుందంట. పేతురు ఎప్పుడైతే ఇదొక స్థిరమైన ప్రవచన వాక్ అని చెప్తా ఉన్నాడో, పేతురు మానవ పరిధికి మించిన ఒక సూపర్ న్యాచురల్ పవర్ని ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. పౌలు ఇంకో చోట ఏమంటాడు? విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. దర్ ఇస్ ఎ పవర్ దట్ వర్కింగ్ విత్ ఇన్ us. ఎప్పుడైతే ఆయన మాటని మనం నమ్ముతామో, ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఒక శక్తి మనలో కార్యసాధకం అవుతా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ జరగాలని నువ్వు కొంతకాలం నుంచి నమ్ముతా ఉన్నావు, ఆ కార్యం జరగాలని నువ్వు కొంతకాలంగా నమ్ముతా ఉన్నావు. నువ్వు నమ్మిన ప్రతిదీ అది వ్యర్థం అవ్వట్లా, అది వేస్టేజ్లోకి వెళ్ళిపోవట్లే, లేకపోతే అది డ్రైనేజ్లోకి కలిసిపోవట్లే. దానికి ఒక పునాది ఉంది, అది కార్యసాధకం అవుతా ఉందంట. అది నీ స్వభావాన్ని, నీ గుణాలని, నీ మనస్సాక్షిని మార్చేస్తా ఉంది. అంటే ఆ కార్యం జరక్క ముందే దానికి మించిన మహిమని నువ్వు సంతరించుకుంటా ఉన్నావు. సంథింగ్ ఈజ్ వర్కింగ్. వాక్కుని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన శక్తి కార్యసాధకం అవుతుంది. అది మానవ పరిధిలో ఉండే శక్తి కాదు. అందరు చెప్తారా? సూపర్ హ్యూమన్ పవర్. అంటే కొన్ని వ్యాధులు జయించాలంటే ఏం కావాలి? సూపర్ హ్యూమన్ పవర్ కావాలి. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దాటి రావాలంటే ఏం కావాలి? సూపర్ హ్యూమన్ పవర్ కావాలి. అంటే మానవాతీతమైన శక్తి. మానవ పరిధిలో అది దొరకదు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అంటే మనకు వచ్చే పవర్, ఈ వాక్యాన్ని నమ్మినప్పుడు మన లోపల వచ్చే శక్తి అనేది ఆ మనుషుల యొక్క పరిధిలో నుండి రాదంట, అది దేవుని దగ్గర నుంచే రావాలి. అందుకనే పౌలేమన్నాడు, దాన్ని సూపర్ హ్యూమన్ పవర్ అంటున్నాడు. మానవాతీతమైన అసాధారణమైన శక్తి. ఎప్పుడైతే ఆయన వాగ్దానాన్ని మనం నమ్ముతూ ఉంటామో, ఆయన వాక్యాన్ని మనం నమ్ముతూ ఉంటాం, కొన్నిసార్లు ఆ ప్రాసెస్ అంతా డిలే అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎంతమంది నాతో ఉన్నారు? ఆ ప్రక్రియ అంతా కూడా చాలా టైం పడుతుంది కదా అనిపించింది ఎప్పుడైనా? దేవుని వాగ్దానాలు కొన్ని నెరవేరటానికి చాలా టైం పడుతుంది కదా, చాలా టైం పడుతుంది కదా. ఇంత ఓపిక మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దీని మీద మనం దృష్టి ఉంచితే అది ఎప్పుడు జరిగిద్దో మనకి తెలుసు, అది ఎప్పుడు చేయాలో మనకి తెలుసు, అది జరగకపోతే ఎలా జరిగించాలో కూడా మనకి తెలుసు. మనం ఉన్నంతకాలం అది జరగకుండా ఉండలేదని కూడా మనకు తెలుసు, జరగని దాన్ని కూడా జరిగిస్తామని తెలుసు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఇఫ్ యూ హ్యావ్ ద ప్రొఫెటిక్ వర్డ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. హల్లెలూయా. అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? మనం పవర్ఫుల్ వ్యక్తులుగా ఉండడానికి. నువ్వు ఎందుకు అంత బలహీనంగా ఉంటావు తెలుసా? లోపల అంతా చెత్త ఉంటుంది అంతే. ఈరోజు ఏందిరా బాబు, ఏం తినొచ్చాడు, ఇట్ట తిరుగుతున్నాడు మనల్ని అనుకుంటున్నాడు. లేదు, నేను చెప్పే వాస్తవం అది. స్పోర్టివ్గా తీసుకోండి. మీ పక్కన చెప్పండి, స్పోర్టివ్గా తీసుకోవాలి కొన్నిసార్లు. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, నొప్పి తగులుతుంది. మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం విస్తరించాలి. మనం ఈ ప్రవచన వాక్కుతో మనం ఈ తరాన్ని మనం ఏలుబడి చేయాలి. దేవుడు మనల్ని అందుకు పిలిచాడండి. హల్లెలూయా. అందులో భాగమే విశ్వాసం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఎవడైనా ఈ కొండను చూసి, నువ్వు ఆ ప్రవచన వాక్కు నమ్మావా? అది నీలో కార్యసాధకం అవుతుందా? సో చాలా మంది బైబిల్ ఎట్లా చదువుతారంటే, ఈరోజు జనవరి 1 ఓకే, మనుషుల మూలంగా ఏ మనిషో కూడా మనకు తెలియదు. నువ్వు వాక్యం చదివావంటే దానికి ప్రూఫ్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసావంటే దానికి ప్రూఫ్ ఏంటంటే, నీ లోపల దేవుని శక్తి కార్యసాధకం అవుతున్నట్టు నీకు అర్థమైంది అంతే. ఆ అనుభవం లేనప్పుడు నువ్వు కరెక్ట్గా చేయలేదని అర్థం. ఆచార సంబంధంగా మనం చేయొచ్చు, ఎందుకంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం కాబట్టి. చిన్నప్పుడు మన అమ్మోళ్ళు నేర్పించుంటారు,
మేబీ మీ అమ్మోళ్ళు నేర్పించలేదా, మా అమ్మోళ్ళు నేర్పించాడు. పొద్దున్నే ఒక అధ్యాయం బైబిల్ చదవాలి, ఈ టైంలో ప్రార్థన చేయాలి, సండే చర్చికి వెళ్ళాలి. అవునా? ఆచారాలతో మనం ఆగిపోకూడదు. అక్కడ నుంచి దేనికి వెళ్ళాలి? అనుభవంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. వీళ్ళు కొంతమంది వాక్యం వింటున్నారు కానీ మీకు ఎక్కువ దూరం ప్రయాణం చేయాలన్న డిజైర్ లేదు చాలామందికి. లైఫ్ గడిచిపోయింది, చల్తా వెళ్తుంది, నెల ఆఖరికి శాలరీ వస్తుంది, 4 రాళ్ళు బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఈ డౌట్స్ అన్నీ వస్తాయని పేతురు గారు ఒక చిన్న రాయేశాడు. ఇవన్నీ నేను చూసి వచ్చినాడు, ఇవన్నీ నేను చూసి వచ్చినాడు. వాటికి సాక్షిగా నేను మాట్లాడుతున్నా. నిశ్చయమైన ప్రవచన వాక్కు నీ లోపల ఉంటే, ఇదెంతో నిశ్చయమైన ప్రవచన వాక్కు. చాలా మంది ఎలా అంటే, ఎవరైనా లేపి ఈరోజు దేవుడు నేను దీవించబోతున్నాడు, అబ్బా నాకు వచ్చిందంటారు. హలో, ఈ వాక్యం వచ్చినప్పుడు అది నీ దగ్గరకు వచ్చినట్టే ఆల్రెడీ. ఈ వాక్యం నీ లోపల ఉన్నప్పుడు ఏ ప్రవక్త ప్రవచించిన దానికంటే ఇదెంతో నిశ్చయమైన వాక్కు. దేవుడు పిలుస్తా ఉన్నాడు మనల్ని. ఈ ప్రవచన వాక్కు మీద మనం ఆధారపడాలంట. హల్లెలూయా. ఈ వాక్కు నీ లోపలికి వచ్చే కొంది, వాక్కు నీ లోపలికి వచ్చే కొంది, వాక్యం నీ లోపలికి వచ్చే కొంది. దేవుడు అబ్రహాంని పిలిచాడు. అబ్రహాంని పిలిచి ఏమన్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాన్నాడు. అబ్రహాం ఒంటరివాడిగా ఉన్నాడు, సంతానం లేదు, ఎవరు లేరు. అబ్రహాం సారా మాత్రమే ఉన్నారు, ఒక్క పిల్లోడు కూడా లేడు. దేవుడు ఏమన్నాడు? జనములకు నేను నిన్ను తండ్రిగా చేస్తాను. అబ్రహాం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నమ్మాడు, ఆ మాటను నమ్మాడు, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. ప్రతిసారి దాన్ని తలచినప్పుడు దేవుని శక్తి అబ్రహాము శారాలో కార్యసాధకం అవుతా ఉండే. రోమపత్రికలో ఏమైంది? మృతుతుల్యమైన శారా గర్భం. హల్లెలూయా. అది ప్రతిస్పందించడం మొదలుపెట్టింది, అది లైఫ్ని తీసుకోవడం మొదలుపెట్టింది, అది జీవాన్ని తీసుకోవడం మొదలుపెట్టింది, అది మరలా కనడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఉన్న పవర్ అది. హల్లెలూయా. ఈరోజు 100 మంది నీ దగ్గరకు వచ్చి ప్రాఫెసీ చెప్పారు, ఫలానా నవంబర్ 25వ తారీఖు దేవుడు నీకు అది చేయబోతున్నాడని. వాటికంటే షూర్గా ఉండేది ఏంటో చెప్పనా? ఈ వాక్యం నువ్వు చదువుతా ఉన్నప్పుడు, ఎప్పుడైతే అది నీ లోపల వెలిగింపునిచ్చి ఉదయించే నక్షత్రం వలె, ఉదయించే వేకు చుక్క వలె అది నీ లోపల రోజు రోజుకి పెద్దదవుతా ఉంటుందో, యు విల్ నో ఫర్ ష్యూర్ దట్ యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. యు విల్ నో ఫర్ ష్యూర్ దట్ యు ఆర్ ఆల్రెడీ ప్రాస్పరస్. నీకు నిశ్చయంగా తెలుసు నువ్వు జయించావని, నీకు నిశ్చయంగా తెలుసు దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు అని. హల్లెలూయా. ఎన్మ నాతో ఉన్నాడు అంటే దాని అంతటికి ఆధారం, దాని అంతటికి పునాది ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఒకసారి ఒక్క వచనాన్ని చూసి ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. యాంప్లిఫైడ్ క్లాసిక్ లేస్తావు. You have been regenerated, born again, not from a mortal origin, seed, sperm, but from one that is immortal, by the ever living and lasting word of God. క్షయబీజం నుండి మనం పుట్టిన వారం కాదంట. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంటున్నాడు? నాట్ ఫ్రమ్ ఏ మార్టల్ సీడ్, నాట్ ఫ్రమ్ ఏ మార్టల్ స్పర్మ్, బట్ ఫ్రమ్ వన్ దట్ ఈస్ ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ అంటే అర్థం ఏంటండి? నాశనం లేని, క్లియర్గా చెప్పాలంటే మరణం లేనటువంటి ఆ విత్తనంలో నుండి మనం పుట్టాం. అంటే వాక్యం ఎలాంటిది? మరణం లేదు. ఇట్ ఈస్ ఫర్ ఎవర్ సెటిల్డ్ ఇన్ హెవెన్. ఆకాశంలో అది స్థిరపరచబడింది. పేతురేమంటాడు? మరీ నిశ్చయమైనటువంటి స్థిరమైన ప్రవచన వాక్కు. దానికి మరణం లేదు, దానికి చావు లేదు. ఆ చావు లేని, మరణం లేని వాక్కు, లేకపోతే నాశనం లేని వాక్కు, ఇన్కరప్టబుల్ వర్డ్ ఎవరి లోపలికైతే వస్తుందో వాళ్ళు అలా జీవించడం మొదలు పెడతారు. యేసుప్రభువు ఏమన్నా? నా మాట మీద విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుతాడు, చనిపోయి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరలా ఎన్నటికీ చనిపోవడానికి. అంటే ఆ వాక్కు నీ లోపలికి వచ్చినప్పుడు నీకు జోయే లైఫ్ ఇస్తా ఉంది. నీ బయోస్ లైఫ్ని, నీ సూకే లైఫ్ని, నీ భౌతిక జీవితంని, నీ మెంటల్ లైఫ్ని, నీ ఎమోషనల్ లైఫ్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక పరిస్థితుల్ని ఆ ఇమ్మోర్టల్ సీడ్ వచ్చి కొట్టినప్పుడు నువ్వు పిల్లలు పెట్టడం మొదలు పెడతావు. ఆ పిల్లలన్నీ ఏంటో తెలుసా?
అన్ని ఆశీర్వాదాలే. హల్లెలూయా. ఒక విజన్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు, ఒక దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. అందుకని మనకు వచ్చే ప్రవచనాలు కూడా, మనకి దేవుడు చూపించే కూడా, నువ్వు ఎంత ట్రై చేసినా అవి రావు తొందరగా. ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు చాలా మనకంటే తెలియగలవాడు కదండి, అంతేనా? అబ్రహాం శారా ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. మధ్యలో హాగర్ వచ్చింది, సరే ఆ స్టోరీ అంత పక్కన పడదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అబ్రహాం అనుకుంటాడు, దేవుడే కదా నన్ను పిలిచింది, దేవుడే కదా నాకు చేస్తా అని చెప్పింది, ఏంటి ఏం జరగట్లేదు. అబ్రహాం డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటాడా? యాంటీ డిప్రెసెంట్స్ కూడా వేసుకునేవాడేమో ఈ జనరేషన్లో ఉండింటే. జరగట్లా. చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే, జరగట్లేదు బ్రదర్, ఎలాగా? అక్కడికే వస్తారా? బ్రదర్ ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, శాలరీ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఇంక్రీజ్ అవ్వట్లేదు బ్రదర్, ఈ పరిస్థితి మారట్లేదు. ఇంట్లో మా వాడు ఒక్కడ మారితే మా లైఫ్ చాలా బాగుండేది బ్రదర్. ఆడు మారడంతే. ఆడు ఎప్పుడు మారుతాడు తెలుసా? మోర్ ష్యూర్ ప్రొఫెటిక్ వర్డ్ నీ లోపల వచ్చి అది మార్నింగ్ స్టార్గా మారేంత వరకు వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. దెర్ ఇస్ ఎ పవర్, దెర్ ఇస్ ఎ గ్లోరీ దట్ విల్ బి రిలీజ్డ్. ఏ రోజైతే అబ్రహాము దేవుడు మాట్లాడిన మాటని ధ్యానం ఉంచడం మొదలుపెట్టాడు, నేను డిప్రెషన్లో ఉంటే పని కాదు, నేను నిద్రిస్తూ ఉంటే పని కాదు, నేను చింతిస్తూ ఉంటే పని కాదు, దేవుడు మాట్లాడాడు, ఆయన చేయబోతున్నాడు. దాని మీద మెడిటేట్ చేయటం మొదలుపెట్టాడు, దాని మీద ధ్యానించడం మొదలుపెట్టాడు. దేవుడే కదా చెప్పింది, ఆయనే జీవం ఇచ్చేవాడు కదా, ఆయనే సర్వ శరీరులకి దేవుడు కదా, శరీరాన్ని చేసిన వాడు ఆయనే కదా, ఆలోచించడం మొదలుపెట్టాడు. అక్షయమైన వాక్కు అబ్రహాంలోకి వచ్చింది, అక్షయమైన వాక్కు శారాలోకి వచ్చింది. హల్లెలూయా. దేవుడు వాళ్ళ లైఫ్ సైకిల్ని వెనక్కి తీసుకెళ్ళాడు. శారా లైఫ్ సైకిల్ని మెనోపాజ్ ముందుకు తీసుకెళ్ళాడు దేవుడు. తెలుసా వాక్యం ఏం చేస్తుందో? హల్లెలూయా. ముడతల్ని దేవుడు మిస్ వరల్డ్గా చేశాడేమో, ఎవరికి తెలుసు? హల్లెలూయా. ఇమ్మోర్టల్ స్పర్మ్. యాంప్లిఫైడ్ క్లాసిక్లో భలే రాశాడు, ఇమ్మోర్టల్ స్పర్మ్. అంటే అబ్రహాము పుట్టిన పిల్లలు కూడా మామూలు వాళ్ళు కాదు, ఇమ్మోర్టల్స్ వాళ్ళు, ఇమ్మోర్టల్స్. అందుకే ఇస్సాకు ఆశ్రయించబడి ఇంకెక్కువ ఆశ్రయించబడ్డాడు, అభివృద్ధి చెంది ఇమ్మోర్టల్ ఇస్సాకు. తెలుసా? ఇమ్మోర్టల్ స్పర్మ్ నుండి వచ్చినాడు. మన సంతానాన్ని దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు ఈ జనరేషన్. ప్రభా ఈ నెల ఈఎంఐ కట్టలేకపోతున్నాను ప్రభా, అయిపోయిందా? ఇమ్మోర్టల్ స్పర్మ్, ఇమ్మోర్టల్ సీడ్ నీ లోపలికి వస్తూ ఉంది ఈరోజు. అది క్రియేట్ చేస్తుంది, డబ్బులు వచ్చేటట్టు అది క్రియేట్ చేస్తుంది, పరిస్థితులు మారేటట్టు అది క్రియేట్ చేస్తుంది, నీ జీవితంలో మృతుతుల్యమైన ప్రతి విషయం జీవంలోకి వచ్చేటట్టు అది క్రియేట్ చేస్తుంది, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తుంది, ఉన్న సమస్యల్ని లేనట్టుగా చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను మీకు నిలబడి చెప్తున్నాను అనుకో, మీరు ఆశ్రయించబడబోతున్నారు. ఒక సంవత్సరంలో ఇంకో కారు కొనబోతున్నారు, ఒక 6 నెలల్లో ఇల్లు కట్టబోతున్నారని నేను చెప్పాను అనుకో, అమ్మా ప్రాఫెసీ చెప్పాడు ఖచ్చితంగా జరిగిద్దని మీరు అనుకుంటారు. కానీ దానికంటే నిశ్చయమైంది ఏమంటున్నాడు పేతురు? ప్రవచన వాక్కు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి నేను విమోచించబడి అబ్రహాం ఆశీర్వాదానికి ప్రభువా నేను వారసుడిగా చేయబడ్డా, నీ ఆత్మని కలిగిన వాడిని నేను. హల్లెలూయా. అది నువ్వు నమ్మగలిగితే నీకెవరు ప్రాఫెసీ కూడా చెప్పాల్సిన అవసరంలా నన్ను అడిగితే. నీకు తెలుసు ప్రాఫెసీ అనేది నీకు నిశ్చయితగా రావాలి, కన్ఫర్మేషన్గా రావాలి, నీకేదో కొత్త విషయంగా ఉండకూడదు. ఎంతమంది నాతో ఉండాలి? హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం యొక్క శక్తిని అనుభవిస్తూ ఉన్నారు? దేవుడు సంథింగ్ ఈ సీజన్లో ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇన్స్టెంట్గా ఫైనాన్షియల్ రెల్మ్ అనేది, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనేది ఒక హై లెవెల్ వైబ్రేషన్తో కొట్టబోతూ ఉంది మనల్ని. నేను చెప్పాను కొంతమంది అర్థం కాదు, బట్ అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నేను చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి. వాక్యానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాన్ని పట్టుకొని నువ్వు మెడిటేట్ చేస్తా. ప్రతిరోజు ఆ వాక్యం ఎటు నడిపిస్తుందో నువ్వు అటు నడుస్తూ ఉంటాయి.
వాక్యం వెనకాల పనిచేసేది ఎవరు? దేవుని ఆత్మ. వాక్యం ఒంటిగా పనిచేయదు. అంటే పరిశుద్ధాత్మ మన మధ్యలో ఎక్కువ కదలాలంటే మనకి ఎక్కువ ఏం కావాలి? వాక్యము మన హృదయాల్లో స్థిరపరచబడాలి. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు చదువుంటారు బైబిల్? ఎన్ని రోజులు ఎంతసేపు కూర్చున్నారు వాక్యం దగ్గర? డింగ్ డింగ్ ఏం లేదు. మీ హైయెస్ట్ టైం ఎంత దేవుని వాక్యం దగ్గర? 5 నిమిషాలా? 10 నిమిషాలా? ఎంత? 3 నిమిషాలా? బైబిల్ తీయంగానే అసలు ఈ మధ్య ఏంటో బ్రదర్ నాకు అర్థం కావట్లా. వెంటనే వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, పగలగొట్ట ఆ ఫోన్ని. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అదే సమస్య. రోషం ఉండాలండి. నేను ఈ వాక్యాన్ని తీసుకోను. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ముందు భయం పడుతూ ఉంటుంది, జరిగిద్దా జరిగిద్దా. నీళ్ళలో దిగిన తర్వాత ఇంకేం భయం? నిండా మునిగినోడికి ఏం భయం? నీళ్ళంటే ఆల్రెడీ చాలా సమస్యలు చూసాం మన లైఫ్లో, ఇంకేంది భయపడేది? అంటే ఈ స్థిరమైన వాక్యము మనకి సమస్తమైన సమకూర్పుని తీసుకొని వస్తా ఉంది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? స్థిరమైన వాక్కుని నేను మీకు ఇచ్చాను, దీని యందు మీరు లక్ష్యం ఉంచగలిగితే. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించిన ఆయన, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, లార్డ్ డెవలప్ అవర్ ఫెయిత్ అన్నాడు. యెహోవా ఏమంటాడు? ఎవడైనా నీ కొండను చూసి. హల్లెలూయా. ఏమన్నాడు యేసుప్రభువు? ఎవడైనా నీ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడి తన హృదయమందు సందేహించకుండా చెప్పిన యెడల తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఫిజికల్గా కొండల్ని కదిలించిన వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో. దేవుడు చెప్పింది నిజమా కాదని. యేసుప్రభువు అక్కడ ఉపమాన రీతిగా అలంకార రూపకంగా మాట్లాడాడు అనుకుందాం, కానీ దాన్ని ఫిజికల్గా తీసి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. సెయింట్స్ ఉన్నారు, డెజర్ట్ ఫాదర్స్ ఉన్నారు చరిత్రలో. ఫిజికల్గా కదిలిచ్చారు వాళ్ళు మౌంటైన్స్. సౌలు చనిపోయినప్పుడు గిబోవ పర్వతంతో దావీదు మాట్లాడుతున్నాడు, పర్వతమా సౌలు అభిషేకించబడిన వాడు చనిపోతాడు, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వెందుకు శత్రువు మీద పడి వాడిని నాశనం చేయలేదు అంటున్నాడు దావీదు. దెర్ ఈస్ అ పవర్ దట్ వర్క్స్ ఇన్ us when the word comes in us. Immortal sperm. హల్లెలూయా. క్యాన్సర్ ఉందని డాక్టర్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా? నీ లోపల ఇమ్మోర్టల్ స్పర్మ్ ఉంది, ఇమ్మోర్టల్ విత్తనం ఉంది, అక్షయమైన బీజం ఉంది. ఆ బీజంతో ఆ ప్రతి రిపోర్ట్ని నువ్వు తిరగరాయచ్చు. హల్లెలూయా. చాలా మందికి తెలుసు, ప్రాక్టీస్లో పెట్టడానికి భయం. ఏం చెప్తున్నా అర్థమైందా? భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, భయంకరమైన అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు అక్కడి నుంచి లే, ఆయన వాక్యాన్ని ధ్యానించి అక్కడి నుంచి లే. ఈ కాలు సరైద్దని చెప్పు, దాంతో అంతే. ఈ అవయం సరైద్దని చెప్పు. ఈ క్యాన్సర్ వేళ్లతో సహా పెళ్ళగించబడుతుందని చెప్పు. ఈ తలనొప్పి నా జన్మలో రాదని చెప్పు, అంతే. నువ్వు అలా ప్రవర్తించడం ప్రారంభించు. ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్కు నీ లోపల కలిగి ఉన్నావు. ఏ దేవదూత వచ్చి చెప్పాల్సిన అవసరంలా నువ్వు స్వస్థపడ్డావని, ఏ దేవదూత వచ్చి చెప్పాల్సిన అవసరంలా దేవుడిని ఆశ్రయించబోతున్నాడని నీకు తెలియాలి. ఈ వాక్కు నీ లోపలికి వచ్చిన వెంటనే. కళ్ళు మూసుకుందాం, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ.